హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్. త్వరలో పెండింగ్ ఎరియర్స్ విడుదల. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఎరియర్ బకాయిలను విడుదల చేయనున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఉద్యోగుల దీర్ఘకాలిక ఎదురుచూపులకు తెరదించే ఈ నిర్ణయం వారికే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక శుభ సందేశాన్ని అయితే అందించింది. ఎరియర్స్ విడుదలపై కీలక వివరాలు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భారీ మొత్తంలో ఎరియర్స్ బకాయిలు ఉన్నాయి. సంక్రాంతి పండుగతో వచ్చిన అదనపు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా వచ్చిన భారీ ఆదాయం కూడా ఈ ప్రక్రియకు సహకారం అందిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ ఆదాయంలో భారీగా వృద్ధి చెందిందన్నమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ భారీ ఆదాయాన్ని సాధించింది. రికార్డు స్థాయిలో ఆదాయం. ఏపీఎస్ఆర్టీసీ జనవరి ఒక్క నెలలోనే ఆదాయం మూడు సార్లు 20 కోట్లకు పైగానే నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను అధికంగా ఉపయోగించారు. ప్రత్యేక ఛార్జీలకు ప్రయాణికులకు భారం పడకుండా ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయకుండా సర్వీసులను అందించారు. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపడం ద్వారా ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధించారు. ఉద్యోగుల అరియర్స్ క్లియర్. ఈ అదనపు ఆదాయాన్ని ఉపయోగించి ఆర్టీసీ ఉద్యోగుల అరియర్స్ బకాయిలను వారంలోపు పూర్తిగా చెల్లించుతున్నట్లుగా ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమల ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల హర్షం. ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల క్లియరెన్స్తో ఉద్యోగుల ఆర్థిక భరోసా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 1200 ఎలక్ట్రిక్ బస్సుల చేరిక. త్వరలో 1200 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి చేర్చుతున్నట్టుగా కూడా వెల్లడించారు. ఇది ఆర్టీసీ సేవలకు గణనీయమైన శక్తిని అందిస్తుంది. ఉద్యోగుల వేతనాల సమీక్ష. ఉద్యోగుల పనితీరు, సర్వీసుల నాణ్యతపై కృషి చేసేందుకు వారిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. అరియర్స్ విడుదల వల్ల లబ్ధి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం. పెండింగ్ బకాయిల చెల్లింపులతో ఉద్యోగులకు రుణ భారాలను తగ్గించుకోవచ్చు. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ శుభవార్తతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యం ఏర్పడింది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం. ఆర్టీసీకి వచ్చిన భారీ ఆదాయాన్ని ఉద్యోగుల వేతనాలకు ఉపయోగించడం ద్వారా వారి జీవిత స్థాయిని మెరుగుపరుచుకోవచ్చు. కొత్త బస్సుల రాకతో మరింత ఉద్యోగ అవకాశాలు, సేవల విస్తరణ ఉండవచ్చని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్టీసీ స్థిరత్వం మరియు ఉద్యోగ సంక్షేమం మధ్య సమతౌల్యాన్ని చూపుతోంది. ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించడంతో ఉద్యోగులకు కూడా శ్రేయస్కరమైన ప్రయోజనాలు అందించడానికి ఇది మార్గాన్ని సుగమం చేసింది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ఉద్యోగుల నమ్మకాన్ని పెంచే గొప్ప ఉదాహరణగా నిలిచే అవకాశం కూడా ఉంది.